హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము 2. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనము బగారా బెంగన్ కర్రీ వంకాయ ఎలా చేసుకుందామో చూద్దామా ఫ్రెండ్స్? ఎంత వేడివేడిగా గుమగుమలు అడుతూ ఉందో చూడండి. వీటి కోసం మనకు కొన్ని వంకాయలు కావాలి ఫ్రెండ్స్. నేను ఇలా 1/2 kg వంకాయలు తీసుకున్నాను. ఇలా తీసుకొని వీటిని కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఒక గిన్నెలో కడిగేసిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకుంటే మనకు వంకాయలు కోసి పెట్టుకుంటాం కదా, అప్పుడు మనకి వంకాయలు అనేవి నల్లగా అవ్వవు అన్నమాట. అందుకోసం వంకాయ వెనకాల తొడిమ ఉంటుంది కదా, ఆ తొడిమే అలా తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా 4 సైడ్లు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకుంటే మనకు లోపలికి మసాలా వెళ్ళి మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకోసం ఇలా 4 మూలలు కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఇలాగే తొడిమలు తీసుకొని 4 మూలలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న 1/2 kgకి నాకు ఒక 12 వరకు వచ్చాయి ఫ్రెండ్స్ వంకాయలు. అలా 12 వచ్చిన వంకాయలను ఇలాగే నేను అన్నిటినీ ఇలాగే 4 మూలలు కట్ చేసుకుని ఇలా సాల్ట్ వేసుకున్న వాటర్లో ఉంచాను. అలా వేసుకుంటే మనకి బ్లాక్ అవ్వదన్నమాట. 4 మూలలు కట్ చేస్తే లోపల అనేది బ్లాక్ అనేది ఏర్పడదు. ఇలా చూడండి, మిగతావన్నీ ఇలాగే సేమ్ ఇలాగే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇవి పక్కకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలాగే అన్నీ చూడండి, నాకు పుచ్చులేం రాలేదు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి అన్నీ అలాగే ఉన్నాయి. ఒక 2 వచ్చాయి అంతే. తర్వాత దీనిలోకి తయారు చేసుకోవడానికి ఒక బౌల్లోకి పల్లీలను వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత కొబ్బరి పచ్చలు ఉంటాయి కదా, అవి కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి ఏదైనా తీసుకోవాలి. అందులోకి కొంచెం ధనియాలు, కొంచెం నువ్వులు, జీలకర్ర వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెం దూరగా వేయించాలి. పల్లీలు అనేవి మనకు కొంచెం ఇట్లా నుదిమితే కొంచెం వాటిపైన ఉన్న పొట్టు పోయేలాగా కొంచెం వేయించుకోవాలి. అన్నిటినీ ఇలాగే మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే అవి నువ్వులు అనేవి మాడిపోతుంటాయి. అలాగే వీటిలోకి కొంచెం జీలకర్ర, 2-3 లవంగాలు, అందులోకి కొంచెం 1/2 స్పూన్ మెంతులు, ఇలా అన్నీ వేసుకొని ఇవి కూడా కొంచెం దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇందాక వేయించుకొని పెట్టాం కదా, దాంట్లోకే ఇవి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక ప్లేట్లోకి చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. చల్లారనిచ్చిన తర్వాత వీటిని మనము చూడండి, నేను ఇవన్నీ మిక్సీలోకి వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టుకున్నాను. తర్వాత వీటిలోకి 3-4-5 వరకు జీడిపప్పులు వేసాను ఫ్రెండ్. మనకు టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది జీడిపప్పు వేసుకుంటే. మిక్సీకి వేసుకుంటే ఇలా వచ్చేసింది పొడి. తర్వాత వీటిలోకి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ వేసుకుంటే మనకు పేస్ట్ అనేది ఇంత బాగా వస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక గిన్నెలోకి మనము ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. మనకు వంకాయల్లో ఉన్న వాటర్ మొత్తం పోవాలి ఫ్రెండ్స్. పోతేనే మనకి చిటపటలాడదు, లేకపోతే చిటపటలాడుతుంది. ఇందాక వాటర్లో తీసుకున్నాం కదా, అలాగే మనం అవి పక్కకు పెట్టేసుకోవాలి. మొత్తం తుడిచేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే బాండీలోకి ఆ ఆయిల్ మొత్తం పక్కకు తీసేసుకొని కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి,
ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వీటిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇలాగే కలుపుతూ ఉండాలి. మనకి ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలి. వస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. అందులోకి బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నిటినీ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, తర్వాత వీటిలోకి ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వీటిలోకి వేసుకోవాలి. దీంట్లో పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కలుపుతున్నప్పుడే నేను కొద్దిసేపు అయ్యే తర్వాత వేసుకున్నాను. ఇలా వచ్చేస్తుంది మనకు మొత్తం పేస్ట్, మొత్తం క్రీమ్ ఇలా వచ్చేస్తుంది. దీంట్లోకి కొంచెం చిన్న ఫ్లేమ్ పైనే పెట్టుకొని ఇవన్నీ తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ చూడండి మనకు ఉడుకుతూ ఉంది. దీంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం కారము, ఒక స్పూన్, ఒక టేబుల్ స్పూన్ కారము, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మిక్సీలో మనం తీసుకున్నాం కదా, దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అంత కలుపుకుంటే మనకు టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది. చూడండి, క్రీమీగా. అలాగే చిన్న సైజు చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి. దాంట్లోకి చింతపండుని రసాన్ని ఇలా యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీరతో పైనుంచి కొత్తిమీర ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, లిక్విడ్ లాగా ఇలా ఉంది. కొంచెం దీన్ని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత మనం ఇందాక పక్కకు ఆయిల్లో నుంచి తీసి పెట్టుకున్నాం కదా వంకాయలు, ఇవన్నీ ఇందులోకి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఉడకనిచ్చిన తర్వాత ఒక బౌల్లోకి మార్చుకోవాలి. చూడండి ఎంత బాగా ఉందో. వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది టమాటా రసం, చపాతీ, జొన్న రొట్టె ఇలా అన్నిట్లోకి తినొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.